మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద రోడ్డుకు అవతలి పక్క స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. అయితే దీన్ని వైసీపీ గోరంతలు కొండంతలుగా చేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంటి వద్ద మంటలు చెలరేగడంపై వైసీపీ చేస్తున్న అతి చూస్తుంటే అనుమానంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ నివాసం బయట రోడ్డు పక్కన బుధవారం సాయంత్రం 2 సార్లు మంటలొచ్చాయి. తీరా చూస్తే అది చాలా చిన్న అగ్ని ప్రమాదం. దీనికే బ్రహ్మాండం బద్దలైపోయినట్లు వైసీపీ నేతలు హడావిడి చేస్తున్నారు. జగన్ పై హత్యాయత్నం అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇంతకీ ఈ స్వల్ప అగ్ని ప్రమాదం కూడా జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ కు దూరంగా రోడ్డుకు అవతల పక్కన జరిగింది. ఈ స్వల్ప అగ్ని ప్రమాదంపై జగన్ బ్యాచ్ చేస్తున్న హడావిడి హంగామా చూస్తుంటే గతంలో జగన్ పై జరిగిన కోడికత్తి దాడి, గులకరాయి దాడులు గుర్తుకొస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇలా ఉండగా అది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, జగన్ హయాంలో మద్యం స్కామ్ పై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సిట్ వేయగానే తాడేపల్లి పునాదులు ఎక్కడ కదిలిపోతాయో అన్న భయంతో ఆ కుంభకోణానికి సంబంధించిన పత్రాలు, డైరీలను వైసీపీయులే తగలబెట్టేసి అగ్ని ప్రమాదం, భద్రతా లోపం అంటూ కథలల్లుతున్నారని తెలుగుదేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాకు సంబంధించిన ఫైళ్లను దగ్ధం చేయడానికి ఏకంగా మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలోనే అగ్ని ప్రమాదాన్ని సృష్టించిన ఘనత వైసీపీది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. నిజంగానే భద్రతా లోపం కారణంగా జరిగిన అగ్ని ప్రమాదం అయితే బుధవారం సాయంత్రం మంటలు చెలరేగితే దాని సీసీ ఫుటేజీని ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదని తెలుగుదేశం ప్రశ్నిస్తోంది. తానే దాడులు చేయించుకుని తానే ఎదుటివారిపై నిందలు వేయటం జగన్ కు అలవాటేనంటూ తెలుగుదేశం ట్వీట్ చేసింది. తానే తగలబెట్టి ప్రభుత్వంపై తోసేయడమేనా 2.0 అంటూ నిలదీసింది. ఎన్ని కుట్రలు చేసినా సిట్ వస్తుంది, గెట్ రెడీ, స్టే ట్యూన్ టు తాడేపల్లి ఫైల్స్ అని ఆ ట్వీట్లో పేర్కొంది. తెలుగుదేశం వైసీపీల విమర్శలు, ఆరోపణలు అలా ఉంచితే అసలు అగ్ని ప్రమాదం జరిగిన తీరే చాలా అనుమానాస్పదంగా ఉంది. మంటలు వస్తున్నా జగన్ సెక్యూరిటీ సిబ్బంది వాటిని ఆర్పటంపై కాకుండా వీడియోలు తీయడంపైనే శ్రద్ధ చూపటం, ఉద్దేశపూర్వకంగానే అక్కడ వేటినో తగలబెట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నిటికీ మించి అతి స్వల్పంగా వచ్చిన మంటలపై వైసీపీ ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం ఎందుకు చేస్తుందన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అగ్ని ప్రమాదం మాటున జగన్ దాచుకున్న కీలకమైన లిక్కర్ డాక్యుమెంట్లు, డైరీలు ధ్వంసం చేసినట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ రెడ్డి హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై తెలుగుదేశం కూటమి సిట్ వేయగానే జగన్ ఇంటి ముందు స్వల్ప అగ్ని ప్రమాదం జరగటం, ఆ ప్రదేశంలో కొన్ని కాగితాలు కాలి ఉండటంతో ఆ అనుమానాలు మరింత బలం చేకూరుతోంది. జగన్ విదేశీ పర్యటన ముగించుకుని ఆ తర్వాత బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుని చాలా రోజుల తర్వాత తాపీగా తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం లిక్కర్ కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేసిందని తెలియడంతోనే ప్యాలెస్ లో ఉన్న మద్యం కుంభకోణానికి సంబంధించి పత్రాలను బయటపడేసి తగలబెట్టించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు వీడియోలు తీయగల అధునాతన సీసీటీవీ ఫుటేజీలున్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజీలను బయట పెడితే జగన్ తాడేపల్లి ప్యాలెస్ బయట జరిగిన అగ్ని ప్రమాదం వివరాలన్నీ బయటకు వస్తాయి. అయితే ఆ పని చేయకుండా జగన్ పై హత్యాయత్నం, ఇళ్లు తగలబెట్టే యత్నం అంటూ వైసీపీ సోషల్ మీడియా ఊరువాడ ఏకమయ్యేలా చేస్తున్న ప్రచారం చూస్తుంటే బాబాయి గొడ్డల పోటు, కోడికత్తి దాడి, గులకరాయి దాడి సందర్భంగా వైసీపీ వ్యవహరించినట్లుగానే ఇక్కడ సానుభూతి ప్రోధి చేసుకోవటానికి పడుతున్న తాపత్రయమే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సానుభూతికి తోడు మద్యం కుంభకోణం ఫైళ్లను కూడా దగ్ధం చేసేసి ఒకే దెబ్బకు 2 లాభాలు పొందే అవకాశం కోసం అర్రులు చాచినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ప్రభుత్వం తాడేపల్లి ప్యాలెస్ లోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.